నమస్తే వెల్కమ్ #యూ నేను మీ రాజేష్. నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఫోటో ఎన్డీఏ పక్షాల భేటీ తర్వాత నరేంద్ర మోదీ సారథ్యంలో ఉన్నటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు, ఓవైపు టీడీపీ, జేడీఎస్, అట్లాగే షిండే ఉన్నటువంటి శివసేన, ఇట్లా అనేక ప్రఫుల్ పటేల్, ఇట్లా పవన్ కళ్యాణ్ జనసేన, అనేక ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఇవాళ ఫామ్ అయినటువంటి ఎన్డీఏ అలయన్స్ అది ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దేశంలో. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ జోస్యం చెప్తూ ఉన్నారు, త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోబోతోంది అనేది. అసలు వాస్తవానికి కూలిపోయే పరిస్థితి ఉందా లేదా, ఇది ఇవాళ దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ. అంటే తాజాగా మాణిక్యం ఠాకూర్, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, ఆయన జోస్యం చెప్పారు కూలిపోతుంది అని. వాస్తవానికి మమతా బెనర్జీ కూడా ఇదే వ్యాఖ్యలకి ఇదే వాదన వినిపిస్తున్నారు. మరి చాలామంది మొన్న ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఆయన కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఇతర ప్రతిపక్ష నేతలందరూ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇవాళ దేశ రాజకీయాలు చేస్తారు. పెద్ద ఎత్తున సంచలనంగా చర్చనీయాంశంగా మారుతుంది. మరి రాజకీయ నాయకులే కాదు, ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తలు కూడా ఇలాంటి వ్యాఖ్యలనే వాదిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయన ఏ ప్రాతిపదికన చెప్పారంటే, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా, ఎందుకంటే ఎన్డీఏ 303 స్థానాలకు తగ్గే పరిస్థితి లేదని చెప్పినటువంటి ఇదే ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఈ వ్యాఖ్యలను ఎందుకు ఉటంకిస్తున్నారు, ఎందుకు ఆయన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తారు, ఆయన ప్రాతిపదిక ఏంటి అని చూస్తే, హర్యానా కానీ, జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర నెక్స్ట్ రౌండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉంది. అంటే తర్వాత ఎన్డీఏ ఉంటుందా ఉండదా అని కూడా ఆ నెక్స్ట్ రౌండ్ ఎన్నికలు, అంటే బీహార్ ఎన్నికలు, ఈ 4-5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఒక అంచనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ ఉంటుందా కూలుతుందా అనేది స్పష్టంగా తేలిపోబోతుంది అనేది ఆయన యొక్క అంచనా, ఆయన చెప్తున్నటువంటి అంశం. అంటే తర్వాత వ్యవహారం ఎట్లా ఉంటుందో కూడా క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఏ ప్రాతిపదికన చెప్తున్నారు ఆయన అంటే, ఈ ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ 303 సీట్ల నుంచి 240 సీట్లకు పడిపోయినటువంటి పరిస్థితి. అంటే 63 సీట్ల తగ్గిపోయింది బీజేపీ పార్టీకి ఇండివిజువల్గా. మరి సీట్లు పడిపోవటమే కాదు, సాంప్రదాయంగా బలంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. వాస్తవానికి ఘోరమైనటువంటి దెబ్బ తగిలింది బీజేపీకి. ఎక్కడెక్కడ హిందీ రాష్ట్రాల్లో బలంగా ఉండే, అంటే పీక్స్కి చేరినటువంటి ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవాళ బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి. అంటే స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఆ రాష్ట్రాల మీద బీజేపీకి అని అనుకున్నటువంటి ఆ రాష్ట్రాల్లో కూడా ఇవాళ బీజేపీ కుప్పకూలిపోయింది ఒకసారిగా అని చెప్పుకోవాలి. అనూహ్యమైనటువంటి ఫలితాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. నరేంద్ర మోదీ 400కి పైచిలకు ఛానల్ అబ్కి బార్ 400కి ఇప్పారని నినాదంతో వెళ్ళారు. అసలు వాస్తవానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా, స్ట్రాటజిస్టులు ఎక్స్పెక్ట్ చేయాలా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ హ్యాష్ ఎక్స్పెక్ట్ చేసింది 240 స్థానాల్లోపే ఇవాళ నరేంద్ర మోదీ 240 దగ్గర ఆగిపోయాడు. మనం 250 ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఎంత పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసామో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. అంటే స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీకి గ్రౌండ్ మిస్ అయింది. వాస్తవానికి కూడా యూపీ కానీ, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాల్లో బీజేపీకి అక్కడ చాలా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందని అనుకున్నటువంటి దగ్గర వాస్తవానికి కూడా ఉత్తర భారతదేశంలో కానీ, పశ్చిమ భారతదేశంలో కానీ ఘోరమైనటువంటి దెబ్బ తగిలింది. ఆఖరికి ఆశించినటువంటి స్థాయిలో బాగా పెరుగుతుంది అని ఆశించినటువంటి సౌత్లో కూడా బీజేపీ పెరిగినటువంటి దాఖలాలు మొన్నటి ఎన్నికల్లో లేవు. వాస్తవానికి బెంగాల్, అంటే ఈస్ట్ ప్రాంతాల్లో కొంత పికప్ అవుతుంది బీజేపీ అనుకున్నారు. కానీ బెంగాల్లో 18 స్థానాలు ఉంటే 12కే ఇవాళ బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే ఖచ్చితంగా కూడా బీజేపీ సీట్లు పెరగకపోగా, ఓట్ షేర్ కూడా కొంత పెరగకపోగా స్వల్పంగా తగ్గింది ఓట్ షేర్ అని చెప్పుకోవాలి. కానీ వాస్తవానికి గతంలో 303 సీట్లతో బీజేపీ అప్పట్లో వస్తే ఇవాళ అంటే సేమ్ సీట్లో 201 సీట్లలో మళ్ళీ గెలిచింది బీజేపీ వాస్తవానికి కూడా. కానీ 303లో నుంచి 201 స్థానాల్లో కొంత గెలిచినప్పటికి కూడా 139 స్థానాల్లో, అంటే 139 పార్లమెంట్ సీట్లలో బీజేపీ మెజారిటీ పడిపోయింది. అంటే రెడ్యూస్ అయిపోయింది బీజేపీ. అంటే గెలిచినప్పటికి కూడా గతంలో వచ్చినటువంటి మెజారిటీ ఈసారి రాలేదు అని చెప్పాలి. అంటే అట్లాంటి సందర్భాల్లో దాదాపుగా 70% సీట్లు ఇవాళ పడిపోయింది మెజారిటీ. ఆయా స్థానాల్లో 70% సీట్లలో పడిపోయింది. సో ఈ రకమైనటువంటి ఒక వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తమైన తర్వాత నెక్స్ట్ రౌండ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎన్డీఏ ఉంటుందా కూలిపోతుందా అనే ఒక అంచనాలు. అంటే మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఏమనుకుంటారంటే, ఒకసారి ఓటమి తర్వాత
సహజంగానే కొంత రీకన్ఫర్మేషన్ ప్రజల నుంచి కోరుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు అందరూ కూడా. సో ఇవాళ మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు ఖచ్చితంగా అదే ఓటమి, అదే దెబ్బ, అదే గ్రాఫ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ అదే వస్తే అప్పుడు రుజువైనట్టు మోదీ కానీ బీజేపీ కానీ దెబ్బతినింది, లేకుంటే మోదీ పట్ల కానీ బీజేపీ పట్ల కానీ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది అని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పటిదాకా రీకన్ఫర్మేషన్ కోసం నేతలందరూ వెయిట్ చేస్తారు. సో అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా పోతుంది. అప్పుడు ఆ ఎన్నికల్లో గెలుపోటములను బట్టి ఎన్డీఏ ఉంటుందా కూలిపోతుందా అనేది తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆ రిజల్ట్స్ని బట్టి రాజకీయ నాయకులు అందరూ కూడా తమ తమ వ్యూహాలు మార్చుకుంటారు. అది ఎన్డీఏ పక్షాలైనా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలైనా, మిత్రపక్షాలైనా, ప్రత్యర్థులైనా ఖచ్చితంగా వాళ్ళ అంచనాలు బట్టి మార్చుకుంటారు. ఎందుకంటే వాస్తవానికి కూడా ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలు చాలా కీలకమని చెప్పుకోవాలి. ఎందుకు బీహార్ ఎన్నికలు చాలా కీలకమని చెప్తున్నారంటే అక్కడ కనుక కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి కనుక గెలిస్తే ఖచ్చితంగా నితీష్ కుమార్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 4-5 సార్లు అటు ఇటు జంప్ చేసినటువంటి ఘన చరిత్ర నితీష్ కుమార్ది. మరి అక్కడ కనుక ఖచ్చితంగా ఆర్జేడీ కూటమి గెలిస్తే నితీష్ తన భవిష్యత్తు కోసం ఏది చేయడానికైనా సిద్ధపడతాడు. మరి నితీష్ కుమార్ ఒకరే 12 సీట్లతో ఉన్నారు, ఆయన చేయిస్తే మరి ఇటు టీడీపీ ఏమైనా తక్కువ తిన్నదా? టీడీపీ కూడా ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే టీడీపీ గతంలో 2014లో ఇదే ఎన్డీఏ కూటమితో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. మరి అదే కేంద్ర మంత్రులు మళ్ళీ అభివృద్ధి ఎజెండాతో బయటకు వచ్చారు, నల్ల చొక్కాలు వేసుకొని నిరసనలు తెలిపారు. సో టీడీపీ కూడా ఏం తక్కువ తీసుకోవాలి. అది అంచనాలకు తగ్గట్టుగా అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలతోటి ఎట్టన్నా మారచ్చు. ఎందుకంటే వాస్తవానికి కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి కూడా మోదీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేదు, విపరీతమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. కానీ ఎందుకు గెలిచారంటే అప్పట్లో ఉన్నటువంటి సమీకరణలు, బాలాకోట్ కానీ పుల్వామా అటాకులు కానీ, అప్పుడు ఆ ఈక్వేషన్స్ తోటి గేమ్ చేంజ్ అయినటువంటి పరిస్థితి. అందుకే మరొకసారి మోదీ అప్పట్లో భారీ స్థాయిలో 300 సీట్లతో గెలిచినటువంటి పరిస్థితి. అది అంచనా వేయడంలో కొంత చంద్రబాబు నాయుడు కొంత మిస్ అయ్యాడు. వాస్తవానికి మరి ఆయన బయటకు వచ్చి వేరే కూటమితో జట్టు కట్టినటువంటి పరిస్థితి. సో అట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ బీహార్ ఎన్నికల ఫలిత తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లైనా చేంజ్ కావచ్చు అని చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అది జరిగే అవకాశాలు కూడా అదే ఉన్నాయి. మరి ఇప్పుడు అసెంబ్లీ తర్వాత అంచనాలు మారుతాయి. మరి వాస్తవానికి కూడా మోదీకైనా బీజేపీకైనా దెబ్బ అక్కడి నుంచే మొదలవుతుంది. మరి ఓటమి అట్లాగే కాన్స్టెంట్గా అదే ఫినామినన్ రిపీట్ అవుతుందా? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, సేమ్ సీన్ రిపీట్ అవుతే ఖచ్చితంగా కూడా నేతల్లో మధ్య క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పాత ఇష్యూస్ గుర్తుకొస్తాయి, అనేక అంశాలు తెర మీదకి వస్తాయి. ఇప్పటికే శివసేన సంబంధించినటువంటి షిండే వర్గం పెద్ద ఎత్తున ఎన్డీఏలో గుర్రుగా ఉంది. ఎందుకంటే క్యాబినెట్ దక్కలేదు, క్యాబినెట్ ఇవ్వలేదని. మరి అజిత్ పవార్ వర్గం కూడా గుర్రుగా ఉన్నారు, ఎందుకంటే క్యాబినెట్ ఇవ్వలేదని. మరి దాదాపుగా షిండే వర్గానికి 7 సీట్లు ఉన్నట్టున్నాయి పార్లమెంట్. మొత్తం టీడీపీ 16, మొత్తం 36 మంది ఈ జట్టు, ఈ 4 కలిపితే. మరి ఈ 34 కనుక ఎన్డీఏ కూటమికి దూరం అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పటిదాకా ఇండియా ఐక్యంగా ఉంటుందా అనే మరో డౌట్ కూడా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోదీ ఊకే ఉండరు కదా, ఖచ్చితంగా ఆపరేషన్ లోటస్కి తెరదీసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పటికే ఆపరేషన్ లోటస్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 ఎంపీలు కూడా లాగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి ప్రజల్లో అనుకూలత ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏలో చాలామంది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత కనుక పెరిగితే ఖచ్చితంగా పార్టీలు కూడా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఎన్డీఏ ఉంటుందా, ఎన్డీఏలో టీడీపీ ఉంటుందా, జేడీఎస్ ఉంటుందా, ఇట్లా అనేక ఈక్వేషన్స్. మరి ఎన్నికల్లో గెలిపే ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా మారుతాయా అంటే ఇవన్నీ కావు. ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ వీటికి ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బాగుంటే అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి. మరి మంచి పేరు ప్రజల్లో కొనసాగితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రజల మద్దతు లేకుండా పోతే గెలిచినా ఓడినా ఒకటే, పెద్ద ఎత్తున వాళ్ళు ఉండే అవకాశం లేదు. సో ఇవాళ ఖచ్చితంగా గెలిచినా గెలవకపోయినా ఎన్డీఏ ఉండాలి అంటే అది డిపెండెన్స్ ఆన్ ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్. అది ఇవాళ హౌ విల్ గవర్నమెంట్ పర్ఫార్మ్ అనే దానిపైన ఇవాళ స్పష్టంగా డిపెండ్ అయి ఉంటుంది. కానీ బీహార్ ఎన్నికల తర్వాత అయితే మాత్రం చాలామంది అంచనా వేస్తున్నట్టుగా ఈక్వేషన్స్ చాలా వేగంగా మారే అవకాశాలు ఉంటాయి. ఏదైనా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇండియా కూటమి బలంగా ఎదుర్కోగలదా?
ఇదే ఐక్యతతోటి కొనసాగుతుందా? ఇట్లా అనేక అనుమానాలు ఉన్నాయి. మరి రానున్నటువంటి భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో వెయిట్ చేస్తుందాం. మీరు కూడా మోదీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ మీదే ఎన్డీఏ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మోడీకి ఎక్కువగా వాడుకొని వదిలిపెట్టే అలవాటే ఎక్కువ శాతం ఉంటుంది ప్రాంతీయ పార్టీని. ఆ దిశగా ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల్ని వాడుకొని వదిలిపెడతాడా, లేదంటే ఇది ఈ విధంగానే కలిసి ఐక్యమత్యంగా? ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో చూసాం, పెద్ద ఎత్తున చంద్రబాబుతో ఇక తెగిపోయినటువంటి బంధంలాగా ఎడతెరపి లేకుండా గంటలు మంతనాలు జరిపినటువంటి పరిస్థితి కూడా స్టేజ్ మీద. వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారు కూడా మీరు కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి. మరొక విషయం, ఎన్డీఏ ఎంత మేర కొనసాగే అవకాశం ఉంటుంది? ప్రతిపక్ష నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా ఎన్డీఏ కూలిపోయే అవకాశాలు ఉంటుందా లేదా? మీరందరూ కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.